Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, ఈరోజు నేను 1 kg చికెన్తో చికెన్ పికిల్ చేస్తున్నానండి. ఒకసారి చూడండి. దీన్ని మనం బాగా ఉప్పు పసుపు వేసి ఒక 5 times కడిగానండి. 5 times కడిగి దీంట్లో వాటర్ అంతా కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకుందాం. దీంట్లోని వాటర్ అంతా ఊజ్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది విత్ బోన్స్తోనండి కొట్టించాను. విత్ బోన్స్తో అయితే మనకి ఒక 15-20 డేస్లో కన్జ్యూమ్ చేసేయాలి. వితౌట్ బోన్స్ అయితే మీకు 1 year పాటు కూడా ఉంటుందన్నమాట. మూత పెట్టుకుందాం. చూసారా, చికెన్ ఆయిలే బయటకు వచ్చింది, అంతా డ్రైగా అయిపోయిందనమాట. నేను ఏ ఆయిల్ వేయలేదు, దాని ఆయిల్ దానికే బయటకు వచ్చిందనమాట. ఇలా చేసుకోవాలండి. ఈ మసాలా పౌడర్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏమో ఆ వెల్లుల్లిపాయలు, అల్లం, కరివేపాకు ఇలా ఫ్రై చేసుకోవాలండి డ్రైగా అన్నమాట. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇది చికెన్ అంతా ఓ దగ్గర వేసుకుని మళ్ళీ డీప్ ఫ్రై చూసారా, ఆయిల్ వేడెక్కింది. మరీ అంత ఎక్కువ వేడైపోకూడదు, కొంచెం దూరం జరగాలి. గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి. ఎక్కువ సాగిపోయినట్టు ఎండిపోయినట్టు ఫ్రై చేయని అవసరం లేదు. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ అయితే చాలండి. డ్రైగా చేసేస్తే ఇంకా మనం తినలేకుండా అయిపోతుందండి. దీంట్లో వాటర్ ముందు తీస్తాం కదండి, సో ముక్క ఇలా విడాలన్నమాట. చూసారా, గోల్డెన్ బ్రౌన్గా ఉంది. మళ్ళీ ఇంకొంచెం ఇలా అన్నీ వేపుకుందామండి. ముక్కలు మాత్రం ఇలా కట్ చేసుకోవాలండి, చిన్నవి. మా ఇంట్లో తొందరగానే అయిపోతుందండి చికెన్ పికిల్, కంప్లీట్ చేసేస్తారు అందరు పిల్లలు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ పికిల్కి మసాలా రెడీ చేసుకుందామండి. దీనికి ఏంటంటే కొంచెం వెల్లుల్లి దంచుకోవాలండి. ఇలాగా కొంచెం కేజీ చికెన్కి ఇంత వెల్లుల్లి ఉండాలి. నెక్స్ట్ కరివేపాకు బాగా డ్రై చేయాలి. మళ్ళీ అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లు కావాలన్నమాట. ఇవన్నీ ఇప్పుడు 1 by 1 ఫ్రై చేసుకుందాం మనం. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అర కేజీ చేసుకుంటే కొలతలు కొంచెం తగ్గించేసుకోవాలండి. దీంట్లో హాఫ్ వేసుకోవాలన్నమాట. కరివేపాకు వేస్తే భలే ఉంటుందండి.
చికెన్ పిక్కల్కి కరివేపాకుకి మంచి సూట్ అవుతుందన్నమాట. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ ఫ్రెష్గా దంచుకోవాలండి. ఫ్రిడ్జ్లో ఉన్నది తీయకూడదు, దీనికోసం ఫ్రెష్గా దంచాలన్నమాట. బాగా ఫ్రై అయిపోవాలి, డ్రైగా అయిపోవాలండి. చికెన్లో వాటర్ చూసారా అలా యూజ్ అవుతుంది. చిన్న చిన్న పీసెస్ కట్ చేయించుకోవాలండి. ఇలా అయితేనే బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మసాలా ఏంటేంటో అన్నీ మీకు చూపించాను కదండి, ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుందాం. లాస్ట్లో కొంచెం మిరియాలు వేసుకోవడం ఇందాక చూపించలేకపోయాను, ఇప్పుడు మిరియాలు కూడా కలిపిస్తానండి. ఇవాళ ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ పికిల్కి మనం మసాలా రెడీ చేసుకుందామండి. ధనియాలు 1 kgకి కొలతలు అనమాట ఇవి. 2, 3, 4, 5, 6, 7, 8, 9 to 10 స్పూన్స్ అండి. తర్వాత షాజీరా అండి, షాజీరా 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, బిర్యానీ మసాలా ఇంట్లో తయారు చేసుకుంది 1 స్పూన్ అండి. నెక్స్ట్ కొంచెం ఆవాలు, తర్వాత మెంతులు కొంచెం మిరియాల పొడి దూరంగా ఉందండి, మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి. చూసారా ఇలా పింకిష్గా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. సో ఇప్పుడు మనం వెల్లుల్లి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి, అదేమో వేసిద్దాం దీంట్లో. నెక్స్ట్ ఈ మసాలా పొడి చేసుకున్నాం కదండి, అది కూడా వేసేద్దాం. నెక్స్ట్ కొంచెం పసుపు వేద్దాం. కారం 1 kgకి 1, 2, 3, 4 అండి. ఇందాక 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం వేసుకుందాం సాల్ట్, తర్వాత చూసి వేసుకుందాం మళ్ళీ. తర్వాత గ్రౌండ్నట్ ఆయిల్ కొంచెం వేసుకోవాలండి. బాగా కలపడమే, ఇంకా చేత్తో కలపాలండి బాగా. నేను చేత్తో బాగా కలిపి ఐ విల్ షో యూ. చూసారా మొత్తం అంతా బాగా కలిపాను ఒక 5 minutes. నెక్స్ట్ దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్, ఇదంతా కూడా వేసేద్దాం. ఇప్పుడు మనం చక్కగా మంచి క్లీన్ జార్లో చికెన్ పికిల్ని జార్లో వేసుకుందామండి. వన్ కేజీ పికిల్ అండి ఇది. ఇలా చేసి ఉంచుకుంటే భోజనంలో కొంచెం వేసుకుంటే మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఆకలి లేకపోయినా ఆకలి పుడుతుంది. అసలే ఎండాకాలం కదా, కొంచెం లైట్గా ఆవకాయలాగేనండి, కొంచెం ఎక్కువ తినకూడదు, లైట్గా తినాలి.
చూసారా, అవర్ చికెన్ పిక్కల్ రెడీ. ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారా. 1 kg అండి. మీకు లైక్ అయిందా? మరి లైక్ అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ నేమ్ ఇస్ క్విక్ రెసిపీ బై రాజమణి. తప్పకుండా ట్రై చేయండి. లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను నేను. ఓకే మై లవ్లీ వ్యూయర్స్, మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ. బాయ్.